ప్రేమలో దాగిన రహస్యం ఫైనల్ ఎపిసోడ్. వరుణ్ అక్షయ్ గురించి పూర్తిగా చెప్పగానే అందరూ షాక్లోకి వెళ్ళిపోతారు. రమాదేవి గారు వరుణ్ వైపు చూస్తూ ఏం చెప్తున్నావురా అని భయంగా అడుగుతారు. అవును మామ్, ప్రియా ఇలాంటి పని చేయడానికి కారణం వాడే, అది కూడా బిగ్ ప్రాజెక్ట్ గురించి, ఇంకా నక్షత్ర గురించి. వాడు నన్ను అని వరుణ్ తన చేతి పిడికిలి బిగించి గట్టిగా కళ్ళు మూసుకుంటాడు. అసలు వాడు మన ఫ్రెండేనా అన్నయ్య? మన పక్కన ఉంటూ ఇటు ప్రియాని అటు నక్షత్ర వదినని ఇద్దరిని మనకి దూరం చేయాలని చూశాడు. వాడిని ఎప్పటికీ వదలకన్నయ్య అని తేజ్ కూడా ఫస్ట్ టైం చాలా కోపంగా అంటాడు. టెన్షన్ పడకు తేజ్, వాడి గురించి నేను చూసుకుంటాను, ఇంకా వాడి గురించి వదిలేయండి అని వరుణ్ చెప్పగానే రమాదేవి గారు రఘునాథ్ గారు ఇద్దరు బాధపడతారు. మామ్, డాడ్, అయిపోయింది కదా ప్లీజ్, వాడు ఏంటో తెలిసింది, కానీ నక్షత్ర లేకపోతే నిజంగానే మీ కళ్ళ ముందుకు అప్పుడే వచ్చేవాడిని కాదు అని వరుణ్ చెప్పగానే రమాదేవి గారు వెంటనే నక్షత్రని హక్ చేసుకుని, నా కొడుకుని వాడి చెర నుండి విడిపించావు, నీకు చాలా రుణపడిపోయాం తల్లి అని రమాదేవి గారు అంటుంటే, అయ్యో ఆంటీ అలా మాట్లాడకండి అని నక్షత్ర కంగారుగా అంటుంది. లేదమ్మా, నిజంగా నువ్వు లేకపోతే మేము వరుణ్ణి కనిపెట్టలేకపోయేవాళ్ళము అని రఘునాథ్ గారు నక్షత్ర తలపై చేతిని వేసి బాధగా అంటారు. తేజ్ కూడా నక్షత్రకి ఎదురుగా వచ్చి, థ్యాంక్ యూ వదిన, అన్నయ్యని కాపాడినందుకు. నీ కళ్ళల్లో అన్నయ్యపై ప్రేమను స్పష్టంగా నేను చూశాను. ఇక్కడ ఉన్నప్పుడు నువ్వు ఎంత బాధపడ్డావో నా కళ్ళారా నేను చూశాను కదా అని తేజ్ బాధగా మాట్లాడుతుంటే, అప్పుడు ప్రియకి అర్థమవుతుంది నక్షత్ర ఎందుకు అబ్రాడ్ వెళ్ళిపోవాలని అనుకుందో. ప్రియ కన్నీళ్లతో నక్షత్ర వైపు చూస్తూ, అంటే నిజంగానే తేజ్ని వరుణ్ అనుకుని ఇక్కడి నుండి వెళ్ళిపోవాలని అనుకున్నావా అని ప్రియ బాధగా అడుగుతుంది. అవును ప్రియ, నిజంగా అన్నయ్యని తను ప్రాణంగా ప్రేమించింది. నీకే కాదు, తనకి కూడా మేము ట్విన్స్ అని తెలియదు. తను లాస్ట్గా నాకేం చెప్పిందో తెలుసా? మనిద్దరి మధ్య జరిగింది మొత్తం మర్చిపోయి ప్రియని మాత్రం లైఫ్ లాంగ్ జాగ్రత్తగా చూసుకోమని చెప్పింది అని తేజ్ అంటుంటే ప్రియ ఎమోషనల్గా నక్షత్రని హక్ చేసుకుంటుంది. నా గురించి ప్రతి క్షణం ఆలోచిస్తూనే ఉంటావు కదా నక్షత్ర, ఇంత మంచి స్నేహితురాలు నిజంగా నాకు దొరకడం ఎంత అదృష్టమో తెలుసా అని ప్రియ ఏడుస్తూ మాట్లాడుతుంటే, ప్రియ అని నక్షత్ర చిన్నగా అంటుంది. వరుణ్ మాత్రం నక్షత్ర వైపు చూస్తూ ఉంటాడు. అవును ప్రియ, నువ్వు నక్షత్ర ఇద్దరు కూడా బంగారం. ఇలాంటి కోడళ్లను మా ఇంటికి తీసుకొచ్చిన వరుణ్ అలాగే తేజ్ ఇద్దరు కూడా అదృష్టవంతులు అని రమాదేవి గారు సంతోషంతో అంటుంటే ప్రియ నక్షత్ర ఇద్దరు చిన్నగా నవ్వుకుంటారు. వరుణ్, రేపు పంతులు గారు వస్తానని చెప్పారు, అయితే మీ ఇద్దరి ఎంగేజ్మెంట్కి అలాగే పెళ్లికి కూడా ముహూర్తం పెట్టిస్తే సరిపోతుంది అని రమాదేవి గారు అంటుంటే, తప్పకుండా మామ్, కానీ ఇక్కడ మనకి ఎవరు ఎక్కువగా తెలియదు కదా, అందుకే మ్యారేజ్ అనేది యుఎస్లో జరగాలని అనుకుంటున్నాను. నువ్వేమంటావు తేజ్ అని వరుణ్ అడుగుతుంటే, నీ మాటే నా మాట అన్నయ్య అని తేజ్ అనగానే మరి ప్రియా అని వరుణ్ ప్రియా వైపు చూస్తాడు. నాకెటువంటి ప్రాబ్లం లేదు వరుణ్ సార్ అని ప్రియా భయంగా అంటుంది. వరుణ్ నక్షత్ర వైపు చూస్తాడు, కానీ నక్షత్ర మౌనంగా ఉంటుంది. సరే మామ్, రేపు మార్నింగ్ మనం యుఎస్కి స్టార్ట్ అవుతున్నామని వరుణ్ చెప్పగానే నక్షత్ర కంగారుగా వరుణ్ వైపు చూస్తూ ఇంకా అక్కడి నుండి పైన ఉన్న తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. వరుణ్ వెళ్తున్న నక్షత్ర వైపు చూసి చిన్నగా నవ్వుకుంటాడు. నక్షత్ర రూమ్లోకి వెళ్ళిన తర్వాత అలాగే విండోలో నుండి బయటికి చూస్తూ ఉంటుంది. ఈ వరుణ్ ఇంత సడన్గా అమెరికా కంటున్నాడు. అసలు నాన్న దగ్గరికి నేను ఒక్కసారి కూడా వెళ్ళలేదు. కనీసం నాన్నకి నా ప్రేమ గురించి కూడా తెలియదు. ఈ వరుణ్కి ఎలా చెప్పాలి? లేదు, నా వల్ల కాదు.
అటు నాన్న అంటే ఇష్టం, అలాగే వరుణ్ అంటే ఇష్టం. ఒకసారి వరుణ్తో మాట్లాడితే బాగుంటుంది. కానీ మా అత్తయ్య వాళ్ళ గురించి వరుణ్కి చెప్తే, అమ్మో ఇంకేమీ లేదు, మార్నింగ్ చూశాను కదా ఆ అక్షయ్ని ఎలా కొట్టారో. ఇప్పుడు మా అత్తయ్య మా బావ నన్ను చిన్నప్పటి నుండి బాగా ఇబ్బంది పెట్టారని చెబితే ఇంకా ఏమీ లేదు, ఏం చేయాలా దేవుడా అని నక్షత్ర మనసులో బాధగా అనుకుంటూ ఉంటుంది. మరొక పక్క తన తల్లి తన కోసం చేయించిన నగలు గుర్తుకు రాగానే నక్షత్ర గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. లేదు, అమ్మ నగలు విడిపించాలి, నాన్నని కలవాలి, ఇవేమీ జరగకుండా నేను ఇక్కడి నుండి వెళ్ళలేను, నా సంతోషం కోసం నాన్నని ఇబ్బంది పెట్టలేను అని నక్షత్ర బాధగా అనుకుంటుంటే తన కంట్లో కన్నీళ్లు తన చెంపల మీదుగా జారిపోతాయి. ఇంతలో తనని 2 చేతులు వెనుక నుండి అల్లుకోగానే నక్షత్ర కంగారుగా తన కన్నీళ్ళని తుడుచుకుంటుంది. ఏంటి మేడం గారు ఏదో దీర్ఘాలోచనలోకి వెళ్ళిపోయారు అని వరుణ్ నవ్వుతూ అడుగుతుంటే, అలాంటిది ఏమీ లేదు, రేపు మార్నింగ్ యుఎస్కి వెళ్ళాలా? అలాంటిది అంటే నేను నాన్న దగ్గరికి అని నక్షత్ర చిన్నగా మాట్లాడుతుంటే, ఏమైంది, పెళ్ళైన తర్వాత అప్పుడు తీసుకుని వస్తానులే అని వరుణ్ అనగానే నక్షత్ర వెనక్కి తిరిగి చాలా కోపంగా వరుణ్ వైపు చూస్తుంది. మీకు మాత్రం మీ పేరెంట్స్ ఇంపార్టెంట్, నాకు మా నాన్న అవసరం లేదు అంతే కదా అని నక్షత్ర కోపంగా అంటూ అక్కడి నుండి స్పీడ్గా కింద ఉన్న గార్డెన్లోకి వెళ్ళిపోతుంది. అబ్బో, మా మేడంకి కోపం నార్మల్గా రాలేదు కదా అని వరుణ్ చిన్నగా నవ్వుకుంటాడు. నక్షత్ర గార్డెన్లో కూర్చుని, రాక్షసుడు, నా ఫీలింగ్స్తో ఎటువంటి సంబంధం లేదనుకుంటా, అరే నేను మా నాన్న దగ్గరికి వెళ్తాను అని చెప్పాను అంతే కదా, నేనేమన్నా ఈయన గారిని పెళ్లి చేసుకోను అని చెప్పలేదు కదా అని నక్షత్ర వరుణ్ణి తిట్టుకుంటూ ఉంటుంది. ఇంతలో అమ్మ నక్షత్ర అని పిలిచిన పిలుపుకి నక్షత్ర ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది. వెంటనే ఎదురుగా చూసేసరికి అక్కడ భద్రయ్య అంటే నక్షత్ర తండ్రి ఉండటం చూసి నక్షత్ర ఒక క్షణం అలాగే బొమ్మలాగా ఉండిపోతుంది. భద్రయ్య నక్షత్ర దగ్గరికి వెళ్ళి అమ్మ నక్షత్ర అని మళ్ళీ పిలిచేసరికి నక్షత్ర ఎమోషనల్గా తన తండ్రిని హక్ చేసుకుంటుంది. నాన్న, మీరు ఇక్కడ, ఎన్ని నెలలు అయిపోయింది మిమ్మల్ని చూసి అని నక్షత్ర ఏడుస్తూ మాట్లాడుతుంటే భద్రయ్య తన కూతురిపై తలపై చేతిని వేసి చిన్నగా నిమురుతాడు. తర్వాత నక్షత్ర భద్రయ్యకి దూరం జరిగి, అసలు నేను ఇక్కడ ఉన్నట్టు మీకు ఎలా తెలిసింది నాన్న అని ఆశ్చర్యంగా అడుగుతుంది. వరుణ్ బాబు చెప్పాడు తల్లి, నేను ఇక్కడికి వచ్చి చాలా రోజులవుతుంది. నిన్ను వరుణ్ బాబు తన ప్యాలెస్కి తీసుకుని వెళ్ళిన రోజున నేను కూడా ఇక్కడికి వచ్చాను అని భద్రయ్య చెప్పగానే నక్షత్ర భద్రయ్య మాటలకి షాక్ అవుతుంది. మరి అత్తయ్య బావ అని నక్షత్ర భయంగా అడుగుతుంది. ఇంతలో నక్షత్ర అత్తయ్య అలాగే బావ కమల్ ఇద్దరు కూడా నక్షత్రకి ఎదురుగా వచ్చి నుంచుంటారు. వరుణ్ అలాగే మిగతా వాళ్ళు అందరూ కూడా అక్కడికి వస్తారు. ప్రియకి మాత్రమే వాళ్ళు తెలుసు కాబట్టి ప్రియ ఒక క్షణం వరుణ్ వైపు చూస్తుంది. తప్పకుండా ఇదంతా వరుణ్ సార్ చేయించారు కదా అని ప్రియ మనసులో చిన్నగా అనుకుంటుంది. గోమతి నక్షత్ర దగ్గరికి వెళ్ళి నక్షత్ర 2 చేతులను పట్టుకుంటుంది. నక్షత్ర ఏమీ అర్థం కాక గోమతి వైపు చూస్తూ ఉంటుంది. మమ్మల్ని క్షమించి నక్షత్ర అని గోమతి అనగానే నక్షత్ర ఆశ్చర్యంగా గోమతి వైపు చూస్తుంది. ఒకప్పుడు ఎంతో దర్జాగా ఉన్న గోమతి ఇప్పుడు ఏదో పాత చీర కట్టుకుని మెడలో నగలు కూడా ఏమీ లేకుండా ఉండటం చూసి నక్షత్రకి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఐఎమ్ సారీ నక్షత్ర అని కమల్ అనగానే నక్షత్ర కమల్ వైపు చూస్తుంది. నక్షత్రకి ఏమీ అర్థం కావడం లేదు. ఇవి మీ ఇంటి డాక్యుమెంట్స్ నక్షత్ర, ఇప్పటి నుండి అది నీ ఇల్లు మాత్రమే. నేను కానీ నా కొడుకు కానీ ఎవరము కూడా ఇప్పటి నుండి
నీ విషయంలో ఇన్వాల్వ్ అవ్వము అని గోమతి చెప్తుంటే ఏం జరిగింది అత్తయ్య అని నక్షత్ర చిన్నగా అడుగుతుంది. వాళ్ళని అడిగితే ఏం చెప్తారులే కానీ నేను చెప్తాను అని వరుణ్ అంటుంటే నక్షత్ర వరుణ్ వైపు చూస్తుంది. ఇంకా ఆ రోజు ఏం జరిగిందో చూద్దాం. వరుణ్ నక్షత్రని తన ప్యాలెస్కి తీసుకుని వెళ్తూ వేరే బాడీగార్డ్స్ని, భద్రయ్యను, అలాగే వాళ్ళ అత్తయ్యని, కమల్ని ముంబైకి తీసుకుని రమ్మని చెప్తాడు. ఇంకా బాడీగార్డ్స్ గోమతిని, కమల్ని భయపెట్టి వాళ్లతో రమ్మని చెప్తారు. ఆ బాడీగార్డ్స్ చేతిలో గన్స్ ఉండటం వల్ల ఇంకా ముగ్గురికి ఏమీ అర్థం కాక భయపడుతూ వాళ్లతో పాటు ముంబైకి చేరుకుంటారు. నక్షత్ర ప్యాలెస్కి తీసుకుని వచ్చిన రోజున వరుణ్ ప్రియా దగ్గరికి వెళ్ళి తర్వాత ప్యాలెస్కి వస్తాడు కదా. అయితే ఆ ప్యాలెస్లోనే చాలా పెద్ద గార్డెన్ ఉండటం, ఆ గార్డెన్ చివరన ఒక చిన్న గెస్ట్ హౌస్ లాగా ఉంటుంది. ఆ బాడీగార్డ్స్ అందరినీ కూడా ఆ గెస్ట్ హౌస్కి తీసుకుని వచ్చి అందులో బంధిస్తారు. వరుణ్ ప్రియాని కలిసి వచ్చిన తర్వాత అప్పుడు గెస్ట్ హౌస్ లోపలికి వెళ్తాడు. వరుణ్ ఎవరో తెలియక వాళ్ళ ముగ్గురు అయోమయంగా వరుణ్ వైపు చూస్తూ ఉంటారు. అలాగే వరుణ్ కళ్ళల్లో కనిపిస్తున్న కోపం చూసి వాళ్ళకేమీ అర్థం కాదు. వరుణ్ ముందుగా భద్రయ్య దగ్గరికి వెళ్ళి, మీరు టెన్షన్ పడకండి, ఇంతకాలం వీళ్ళిద్దరూ మిమ్మల్ని, నక్షత్రని ఎంతలా బాధ పెట్టారో నేను మొత్తం తెలుసుకున్నాను. సో డోంట్ వరీ అని వరుణ్ అంటుంటే భద్రయ్య తన కూతురి పేరు చెప్పగానే ఆశ్చర్యంగా వరుణ్ వైపు చూస్తాడు. కమల్ భయపడుతున్నా కూడా వరుణ్కి దగ్గరగా వచ్చి అసలు ఎవరు మీరు అని అంటుండగానే వరుణ్ చేతిలో కమల్కి బాగా పెళ్లి జరుగుతుంది. వరుణ్ కమల్ని కొడుతుంటే గోమతి గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉంటాయి. భద్రయ్య ఒక క్షణం భయపడినా కూడా తన కూతుర్ని కమల్ చిన్నప్పటి నుంచి చాలా టార్చర్ చేశాడు కాబట్టి ఇంకా భద్రయ్య ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. వరుణ్ ఇంకా కమల్ని కొడుతూ ఉంటే గోమతికి భయం వేసి స్పీడుగా వరుణ్ దగ్గర మోకాళ్ళపై కూర్చుని నా కొడుకుని వదలండి సార్ అని భయంగా అడుగుతుంది. వరుణ్ కమల్ని కింద పడేసి ఇంకొకసారి నక్షత్ర జోలికి వచ్చినా తన పేరు కలవరించినా కూడా చంపేస్తాను, ఎంత టార్చర్ చేస్తారా మీ ఇద్దరు నక్షత్రని, తన నాన్న మీ దగ్గర ఉన్నారు అని కారణంతో మీ ఇద్దరిని ఇంతకాలం తను భరిస్తూ వచ్చింది. ప్రతి క్షణం తనకి చిన్నప్పటి నుండి నరకం చూపిస్తూనే వచ్చారంట కదా, ఇప్పటి నుండి ఆ నరకం అంటే ఏంటో నేను చూపిస్తాను అని వరుణ్ చాలా కోపంగా అంటాడు. తర్వాత ఆ ఇద్దరు బాడీగార్డ్స్ వైపు చూస్తూ వీళ్ళిప్పటి నుండి నేను ఏం చెప్తే వాళ్ళ చేత అది చేయించు, చెప్పింది అర్థమైంది కదా అని వరుణ్ కోపంగా చెప్పగానే అలగిస్తారని వాళ్ళిద్దరూ భయంగా అంటారు. తర్వాత వరుణ్ భద్రయ్య దగ్గరికి వస్తాడు. మీతో ఒక విషయం చెప్పాలి, నా పేరు వరుణ్, మీ అమ్మాయి నక్షత్ర నా దగ్గరే ఉంది, తనంటే నాకు చాలా ఇష్టం, అలా అని తనని ప్రేమిస్తున్నాను అంటే అప్పుడే నేను చెప్పలేను, కానీ ఒకటి మాత్రం చెప్పగలను, ఇప్పటి నుండి వీళ్ళిద్దరూ మీ జోలికి రారు, ఇన్ని రోజులు మిమ్మల్ని బాధ పెట్టినందుకు వాళ్ళిద్దరికీ తగిన పనిష్మెంట్ నేనిస్తాను, మీరిప్పటి నుండి ఇక్కడ హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పగానే భద్రయ్య ఆశ్చర్యంగా వరుణ్ వైపు చూస్తాడు. తన కూతురి కోసం వరుణ్ ఇంత చేస్తున్నాడు అంటే వరుణ్ తన కూతురిని ప్రేమిస్తున్నాడు అని భద్రయ్యకి అర్థమవుతుంది. ఆ విషయం వరుణ్కి కూడా కొన్ని రోజుల్లో అర్థమవుతుంది అని భద్రయ్యకి అనిపిస్తుంటే భద్రయ్య అలాగే బాబు అని చిన్నగా నవ్వుతూ అంటాడు. చూడండి, ఈ రోజు నుండి నువ్వు మాత్రమే భద్రయ్య గారికి కుకింగ్ చేయాలి, ఇంకా మీరిద్దరూ ఈ గార్డెన్ మొత్తం క్లీన్ చేయడం, ఆ ప్యాలెస్ మొత్తం క్లీన్ చేయడం మొత్తం జరగాలి, అలా అని ప్యాలెస్ లోపలికి అడుగు పెట్టడం అది ఎప్పటికీ జరగని పని, ప్యాలెస్ చుట్టూ మాత్రం ఎప్పటికప్పుడు నాకు నీట్గా ఉండాలి, అర్థమైందా అని వరుణ్ గట్టిగా అరిచేసరికి గోమతి అలాగే బాబు అని భయంగా అంటుంది. డాక్టర్ వచ్చి ప్రతిరోజు నీ కొడుకుని చెక్ చేస్తూ ఉంటాడు,
వాడు 1 మంత్ వరకు పైకి లేవలేడు అని వరుణ్ కోపంగా చెప్పి అక్కడి నుండి అప్పుడు నక్షత్ర దగ్గరికి వస్తాడు. ఇంకా ఆ రోజు నుండి గోమతి భద్రయ్యకు అన్ని సేవలు చేస్తూ ఉంటుంది. అలాగే మరో పక్కన కమల్ బెడ్ పైన ఉండటంతో తన కొడుకుని జాగ్రత్తగా చూసుకుంటూ మార్నింగ్ ఎలాగో నక్షత్ర బయటికి రాదు కాబట్టి అలాగే గార్డెన్ ప్యాలెస్ బయట అంతా క్లీన్ చేస్తూ ఉండేది. ఇది జరిగింది అని వరుణ్ చెప్పగానే నక్షత్ర అలాగే సోఫాలో కూర్చుని పోతుంది. నా కోసం వరుణ్ ఆ రోజే ఇదంతా చేశాడా? అంటే మా నాన్నని టార్చర్ చేస్తాను అని చెప్పింది కూడా మొత్తం అబద్ధమే కదా. ఇంత చేసిన వరుణ్ణి నేను ఇందాక తప్పుగా అనుకున్నాను అని నక్షత్ర బాధగా అనుకుంటూ ఉండగా వరుణ్ నక్షత్ర షోల్డర్పై చేతిని వేయగానే నక్షత్ర వెంటనే వరుణ్ణి హగ్ చేసుకుంటుంది. ఐఎమ్ రియల్లీ సారీ వరుణ్, ఇందాక నువ్వు రేపు మార్నింగ్ యుఎస్కి అని అనగానే చాలా భయం వేసింది. కానీ నా గురించి పూర్తిగా తెలుసుకున్నావని, స్టార్టింగ్లోనే నాన్నని ఇక్కడికి తీసుకుని వచ్చావని, వీళ్ళిద్దరికీ బుద్ధి చెప్పావని నేను కలలో కూడా ఊహించలేదు. ఏం చెప్పాలి కూడా అర్థం కావడం లేదు అని నక్షత్ర ఏడుస్తూ మాట్లాడుతుంది. ఆ రోజు నీ చేతికి నువ్వు గాయం చేసుకున్నప్పుడే నీ గురించి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశానురా. అప్పుడే అర్థమైంది నువ్వు చిన్నప్పటి నుండి ఎన్ని కష్టాలు పడ్డావో అని. ఇంకా నీకు తెలియని విషయం ఏంటంటే అసలు అత్తయ్య నిన్ను ఈ కమలకిచ్చి పెళ్లి చేయమని మాట అడగలేదు. కావాలంటే వాళ్ళని అడుగు అని వరుణ్ కోపంగా గోమతి వైపు చూస్తుంటే, అవును నక్షత్ర, నువ్వు బాగా చదువుతున్నావని నీకు ప్రతి కాలేజ్లో ఫ్రీ సీట్ వచ్చింది. కానీ మేమే నీకు ప్రతి కాలేజ్లో ఫీజు కడుతున్నట్టు అబద్ధం చెప్పాము. అలాగే మీ అమ్మ నా దగ్గర ఏ మాట తీసుకోలేదు. బాగా చదువుకుంటున్నావు, మంచి జాబ్ చేస్తావు, అలాగే డబ్బులు వస్తాయని అప్పటికప్పుడు నేను ఈ కథని అల్లాను అని గోమతి చెప్పగానే నక్షత్ర కోపంగా గోమతి వైపు చూస్తుంది. అవును తల్లి, ఆ నిజం నీకు చెప్పాలి అనుకున్నాను కానీ వీళ్ళిద్దరూ నా నోరు మోయించారు. నిజం చెప్తే నిన్ను ఇబ్బంది పెడతాను అని చెప్పడం వల్ల నేను ఏమీ అనలేకపోయాను అని భద్రయ్య బాధగా అంటాడు. ఇంకా చూస్తున్నారేంటి, వీళ్ళిద్దరిని తీసుకుని వెళ్ళండి అని వరుణ్ కోపంగా అంటుంటే, వద్దు వరుణ్, వాళ్ళిద్దరిని వదిలేయండి, ఇంకొకసారి నా జోలికి రారు. ఇప్పటికీ నువ్వంటే ఏంటో వాళ్ళిద్దరికీ అర్థమయ్యే ఉంటుంది అని నక్షత్ర కోపంగా ఇద్దరి వైపు చూస్తూ మాట్లాడుతుంటే, చచ్చినా కూడా మేము నీకు కాబోయే భార్య జోలికి రాంబాబు, నా కొడుకు మీద ఒట్టేసి చెప్తున్నాను అని గోమతి భయంగా అంటుంది. కమల్ కూడా వరుణ్ వైపు చూసి అలాగే అని చెప్పగానే ఇంకా వరుణ్ నక్షత్ర మాటని కాదని అనలేక ఇంకొకసారి నక్షత్ర జోలికి వస్తే ప్రాణాలతో ఉండరు అని చెప్పగానే గోమతి తన కొడుకుని తీసుకుని అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతుంది. ఎలాగైతేనే బయటపడ్డాంరా, ఇంకొకసారి వీళ్ళ విషయంలో ఇన్వాల్వ్ అవ్వకూడదని గోమతి తన కొడుకుని తీసుకుని తన ఊరు స్టార్ట్ అవుతుంది. ఇంకా వరుణ్ వాళ్ళ పేరెంట్స్కి నక్షత్ర గురించి చెప్పగానే వాళ్ళు చాలా బాధపడతారు. నువ్వేమీ భయపడకు తల్లి, ఇప్పటి నుండి నువ్వు కూడా నాకు కూతురులాగానే అని రమాదేవి గారు చెప్పగానే భద్రయ్య వాళ్ళందరి ప్రేమాభిమానాలకి సంతోషంతో వరుణ్ వైపు చూస్తాడు. ఇంకా నక్షత్ర ఫోన్ చేసి అనూషకి జరిగింది మొత్తం చెప్తుంది. అనూష కూడా తను ఒకరిని ప్రేమించింది అని, ముందుగా ఆ అబ్బాయి తనకి ప్రపోజ్ చేస్తాడు అనే విషయమే నక్షత్రకి చెప్పాలని అనుకుంటుంది అని తను కూడా చెప్పగానే నక్షత్రకి ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా నక్షత్ర వరుణ్కి అనూష గురించి చెప్పగానే వరుణ్ అనూషని తను ప్రేమించిన అబ్బాయిని వాళ్ళ పేరెంట్స్తో యుఎస్కి రమ్మని చెప్తాడు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ కూడా అమెరికాకి స్టార్ట్ అవుతారు. అక్షయ్ తన ప్యాలెస్లోనే ఉండేటట్టు ఆ ప్యాలెస్ నుండి ఒక్క అడుగు కూడా బయటికి వెళ్లకుండా వరుణ్ ఆ ప్యాలెస్కి టైట్ సెక్యూరిటీని అరేంజ్ చేస్తాడు. అలాగే అక్షయ్కి 2 డేస్కి ఒకసారి ఫుడ్ పెట్టమని వరుణ్ చెప్పగానే అక్కడున్న ఇద్దరు బాడీ గార్డ్స్ కూడా
అలాగే అని చెప్తారు. ఇంకా తర్వాత రోజు వరుణ్ అందరూ కూడా అమెరికాకి చేరుకుంటారు. అమెరికాలో వాళ్ళ హౌస్ చూడగానే ప్రియ, నక్షత్ర ఇంకా భద్రయ్య ముగ్గురు కూడా ఆశ్చర్యపోతారు. మరో పక్కన అనూష తను ప్రేమించిన అబ్బాయిని వాళ్ళ పేరెంట్స్ని తీసుకుని అమెరికాకు వస్తుంది. వరుణ్ రమాదేవి గారి వైపు చూస్తూ ముగ్గురి జంటలకి కూడా ఎంగేజ్మెంట్ అలాగే పెళ్లి ముహూర్తాలు చూడమని చెప్తారు. రమాదేవి గారు, రఘునాథ్ గారు పంతులు గారిని పిలిపించి ముగ్గురికి ముందుగా ఎంగేజ్మెంట్ డేటు ఫిక్స్ చేస్తారు. అనూషకి, ప్రియాకి ఎవరు లేకపోవడం వల్ల, అలాగే నక్షత్రకి తన మదర్ లేకపోవడం వల్ల, ఇంకా వరుణ్ తన సొంత అత్తయ్య అయిన రాజలక్ష్మి గారిని, వెంకట్రావు గారిని ఇద్దరిని కూడా నక్షత్ర, ప్రియ, అనూషకి పేరెంట్స్గా ఉండమని చెప్తాడు. వాళ్ళిద్దరికీ కూడా పిల్లలు లేకపోవడంతో రాజలక్ష్మి గారు అలాగే వెంకట్రావు గారు ఇద్దరు కూడా చాలా సంతోషంగా వరుణ్ మాటకి అలాగే అని చెప్పగానే నక్షత్ర, ప్రియ, అనూష ముగ్గురు కూడా వరుణ్ వైపు చూస్తారు. ఇంకా ముగ్గురికి కూడా ఒకే రోజున ఎంగేజ్మెంట్ అనేది ఏర్పాటు చేయిస్తాడు వరుణ్. ఒక అందమైన పెద్ద స్టేజ్, ఆ స్టేజ్పై ఎంతో అందంగా కలకల్లాడుతూ ఉంటుంది నక్షత్ర. అదేవిధంగా ఒక పక్కన ప్రియ, మరో పక్కన అనూష ముగ్గురు కూడా స్టేజ్ పైన ఉంటారు. వరుణ్కి చాలా పెద్ద సర్కిల్ ఉన్నా కూడా తనకి బాగా దగ్గరైన రిలేటివ్స్ని అలాగే కంపెనీలో ఇంపార్టెంట్ పర్సన్స్ని వాళ్ళ ఎంగేజ్మెంట్కి రమ్మని ఇన్వైట్ చేస్తాడు. ఆ ప్రాంగణం అంతా కూడా ఎంగేజ్మెంట్ వేడుకలతో కలకల్లాడుతూ ఉంటుంది. నక్షత్రకి ఎదురుగా వరుణ్ నుంచునుంటాడు. మరో పక్కన తేజ్ అలాగే అనూషకి ఎదురుగా రాఘవ్ నుంచుని ఉంటాడు. ముందుగా వరుణ్ నక్షత్ర ఎంగేజ్మెంట్ ముహూర్తానికి రాజలక్ష్మి గారు, వెంకట్రావు గారు అలాగే రమాదేవి గారు, రఘునాథ్ గారు తాంబూలాలు మార్చుకుంటారు. ఇంకా తర్వాత తేజ్, ప్రియ ఇంకా అనూష రాఘవ్ పేరెంట్స్ అలాగే అనూష పేరెంట్స్ ప్లేస్లో వెంకట్రావు గారు, రాజలక్ష్మి గారు తాంబూలాలు మార్చుకుంటారు. ఇంకా ముగ్గురు జంటలు కూడా ఒకరికి మరొకరు రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. అలా వరుణ్, నక్షత్ర, తేజ్, ప్రియ, అనూష, రాఘవ్ ఆరుగురి ఎంగేజ్మెంట్ అనేది బంధువుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. వరుణ్ ఎక్కడా కూడా ప్రియ అలాగే అనూష కూడా బాధపడకూడదని వాళ్ళ పెళ్ళి ఎంత గ్రాండ్గా జరుగుతుందో అలాగే ప్రియ, అనూష పెళ్ళి కూడా అంతే గ్రాండ్గా జరగాలని కోరుకుంటాడు. ఎందుకంటే నక్షత్రకి ప్రియ, అనూష అంటే ఎంత ప్రాణమో వరుణ్కి తెలుసు కాబట్టి. అందుకే ముగ్గురికి కూడా ఒకే రకంగా జ్యువెలరీ దగ్గర నుండి శారీస్ వరకు అన్ని షాపింగ్ మొత్తం తనే దగ్గరుండి చూసుకుంటాడు. వరుణ్ తన ఫీలింగ్స్కి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తుంటే నక్షత్రకి వరుణ్పై ప్రేమ అనేది ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. ఇంకా వరుణ్ ఇంట్లోనే హల్దీ, మెహందీ అలాగే సంగీత్ అనేవి వరుసగా జరుగుతూ ఉంటాయి. ప్రతి దాంట్లో వరుణ్, నక్షత్ర, తేజ్, ప్రియ అలాగే అనూష, రాఘవ్ ఆరుగురు కూడా పార్టిసిపేట్ చేస్తారు. ప్రతి క్షణం నక్షత్ర కళ్ళల్లో కనిపిస్తున్న సంతోషం వరుణ్ మనసుని ఇంకా హ్యాపీగా ఉంచుతుంది. వరుణ్ నక్షత్రతో పాటు తమని కూడా అదే విధంగా ట్రీట్ చేయడంతో ప్రియాకి అలాగే అనూషకి వరుణ్పై ఇంకా గౌరవం పెరుగుతుంది. ఇంకా లాస్ట్ డే అనూషని, నక్షత్రని అలాగే ప్రియాని అందరినీ కూడా పెళ్లి కూతురుని చేస్తారు. మరో పక్కన వరుణ్, తేజ్, రాఘవ్ని కూడా పెళ్లి కొడుకుని చేస్తారు. ముందు రోజు తేజ్, ప్రియ పెళ్లి కాబట్టి అందరూ కూడా పెళ్లి హడావిడిలో పడిపోతారు. వరుణ్ తనకు తెలిసిన సర్కిల్లో ఉన్న ఫ్రెండ్స్ని అలాగే కంపెనీ పర్సన్స్ని, తన ఎంప్లాయీస్ని ఇంకా రిలేటివ్స్ అందరినీ కూడా మ్యారేజ్కి ఇన్వైట్ చేస్తాడు. అలా తేజ్, ప్రియ మ్యారేజ్ అనేది చాలా గ్రాండ్గా జరుగుతుంది. ఇంకా రోజు నైట్ అనూష అలాగే రాఘవ్ మ్యారేజ్ కూడా అంతే గ్రాండ్గా జరుగుతుంది. వాళ్ళిద్దరి పెళ్లిలో అవ్వగానే నక్షత్ర మనసంతా సంతోషంతో నిండిపోగా తన కంట్లో చిన్న కన్నీటి తడి చేరుతుంది. అది గమనించిన వరుణ్ నక్షత్ర చేతిని పట్టుకోగానే నక్షత్ర వెంటనే వరుణ్ వైపు చూస్తుంది. నిజంగా
నువ్వు కానీ నా లైఫ్లోకి రాకపోయి ఉంటే అసలు నా ఫ్రెండ్స్ అని నక్షత్ర మౌనంగా ఉండేసరికి నువ్వే అంటావు కదా, ఎప్పుడు ఎవరికి దేవుడు ఎవరితో ముడిపెడతాడో ఆయనకు మాత్రమే తెలుసు అని. అలాగే జరిగింది. ఇంక నువ్వు వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. రాఘవ్ గురించి నేను పూర్తిగా తెలుసుకున్న తర్వాతే అనుషాని రాఘవ్కి ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకున్నాను. రాఘవ చాలా మంచివాడు. ఇంకా తేజ్ గురించి నీకు తెలిసిందేగా అని వరుణ్ చెప్తుంటే నువ్వు ఉండగా నాకు ఎటువంటి భయం లేదు వరుణ్ అని నక్షత్ర వరుణ్ షోల్డర్ చుట్టూ తన చేతిని వేసి ఎదురుగా జరుగుతున్న పెళ్లి వైపు చూస్తూ ఉంటుంది. హలో మేడం, రేపు ఈవినింగ్ మన మ్యారేజ్ మర్చిపోయావా అని అనగానే నక్షత్ర చిన్నగా సిగ్గుపడుతుంది. నెక్స్ట్ డే నైట్ అవుతుందనగా వరుణ్ ప్యాలెస్ అంతా లైటింగ్స్తో కలకల్లాడుతూ ఉంటుంది. వరుణ్ ప్యాలెస్ అలాగే గార్డెన్లో ఉన్న ప్రతి చెట్టుకి ఎంట్రన్స్ దగ్గర నుండి లైటింగ్స్తో నిండిపోతుంది. అక్కడ ఉన్న వాతావరణం మొత్తం ప్రతి ఒక్కరిని మరొక ప్రపంచంలోకి తీసుకుని వెళ్తున్నట్టు అనిపిస్తుంటే స్టేజ్ పైన రాకుమారులాగా తయారై కూర్చుని ఉంటాడు వరుణ్. తను పూజ చేస్తున్నా కూడా తన కళ్ళు మాత్రం నక్షత్ర గురించి వెతుకుతూ ఉంటాయి. ఇంతలో మెరూన్ కలర్ పట్టు చీరలో కుందనపు బొమ్మలాగా తయారై నక్షత్ర పెళ్లి మండపంలోకి అడుగు పెట్టగానే వరుణ్ పెదవులు అందంగా విచ్చుకుంటాయి. నక్షత్ర వచ్చి వరుణ్ పక్కన కూర్చోగానే వెంటనే వరుణ్ నక్షత్ర అరచేతిలో తన చేతిని కలిపి నక్షత్ర వైపు చూస్తాడు. నక్షత్ర మాత్రం చిన్నగా సిగ్గుపడుతూ ఒక క్షణం వరుణ్ వైపు చూసి తన తలని కిందకి దించేస్తుంది. ఒక్క గొడవతో మొదలైన వాళ్ళిద్దరి పరిచయం ఇప్పుడు పెళ్లి పీటల వరకు వచ్చింది. ఇంకొక కొన్ని సెకన్లు వరుణ్ తన మెడలో తాళి కట్టబోతున్నాడు. అసలు ఇదంతా కలలాగా అనిపిస్తుంది నక్షత్రకి ఆ క్షణం. మొట్టమొదటిసారి తనని ఎదిరించిన అమ్మాయి ఈరోజు తన పక్కన కూర్చుని తన చేత తాళి కట్టించుకోవడానికి రెడీగా ఉంది అని తెలుస్తుంటే వరుణ్ పెదవులపై మరొకసారి చిరునవ్వు వస్తుంది. వరుణ్ నక్షత్ర ఇద్దరు కూడా ఎంతో శ్రద్ధతో భగవంతుడికి పూజ చేస్తారు. తర్వాత వరుణ్ కాళ్ళని రాజ్యలక్ష్మి గారు వెంకట్రావు గారు ఇద్దరు కూడా కడుగుతారు. కరెక్ట్గా ముహూర్తం టైంకి వరుణ్ నక్షత్ర తలపై జీలకర్ర బెల్లం పెట్టగానే నక్షత్ర కూడా ఎంతో సంతోషంతో వరుణ్ తలపై జీలకర్ర బెల్లం పెడుతుంది. వాళ్ళిద్దరిని అందరూ ఆశీర్వదిస్తున్నట్టు వాళ్ళిద్దరి తలపై నుండి అక్షంతలు కిందకి పడుతుంటే ఇద్దరి సంతోషానికి అవధులు ఉండవు. తర్వాత నక్షత్రాన్ని వరుణ్ పక్కన కూర్చోబెట్టి ముహూర్తం టైం అవుతుంది అనగా వరుణ్ చేత నక్షత్ర మెడలో తాళి కట్టమని చెప్తారు పంతులు గారు. అలా వరుణ్ ఎంతో ప్రేమతో తను ప్రాణంగా ప్రేమించిన నక్షత్ర మెడలో 3 ముళ్ళు వేస్తుంటే నక్షత్ర తన అరచేతిలోకి వరుణ్ కడుతున్న తాళిని అలాగే ప్రేమగా చూస్తూ ఉంటుంది. వరుణ్ తాళి కట్టిన తర్వాత నక్షత్ర భుజం దగ్గర చిన్నగా గిచ్చగానే నక్షత్ర ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. తర్వాత నక్షత్ర చిరు కోపంగా వరుణ్ వైపు చూస్తుంది. అలా నక్షత్ర వరుణ్ ఇద్దరు పూర్తిగా భార్యాభర్తలుగా మారుతారు. తర్వాత తలంబ్రాల ఘట్టం అలాగే అరుంధతి నక్షత్రం ఇలా అన్నీ కంప్లీట్ అయ్యేసరికి మిడ్నైట్ దాటుతుంది. ఇంకా పెళ్లి ఘట్టం పూర్తిగా ముగిసిన తర్వాత నక్షత్రని అలాగే వరుణ్ ఇద్దరిని కూడా హారతిచ్చి లోపలికి రమ్మని చెప్తారు రమాదేవి గారు. వరుణ్ ఇంట్లో తను వరుణ్ భార్యగా అడుగు పెట్టడం నక్షత్ర మనసుకి చెప్పలేనంత హ్యాపీనెస్ని కలిగిస్తుంది. తన కూతురు చిన్నప్పటి నుండి ఎన్ని కష్టాలు పడిందో భద్రయ్యకి తెలుసు కాబట్టి ఇప్పుడు తన ప్రాణంగా ప్రేమించినవాడు తనకి భర్త కావడం, మరోపక్క తన కూతురు ఒక గొప్పింటి కోడలవ్వడం భద్రయ్యకి చాలా సంతోషంగా అనిపిస్తుంటే నువ్వు అనుకున్నట్టుగానే మన కూతురికి పెళ్లి జరిగింది అని భద్రయ్య మనసులో తన భార్యని తలుచుకుంటాడు. ఇంకా నక్షత్ర వరుణ్ హౌస్లో ఒక రూమ్లో కూర్చుని విండో నుండి బయటకు చూస్తూ ఉంటుంది. ఇంతలో తన కళ్ళెదురుగా అటు ఇటు కదులుతున్న చైన్ని చూడగానే నక్షత్ర ఆశ్చర్యంగా
వెనక్కి తిరిగి చూడగానే అక్కడ వరుణ్ ఉంటాడు. ఈ చైన్, ఈ జుంకాలు అని నక్షత్ర అయోమయంగా అడుగుతుంటే, ఆ రోజు నీ గురించి నాకు పూర్తిగా తెలియడం కోసం అత్తయ్య నీకు దూరం అవుతూ నన్ను నీకు దగ్గరగా చేర్చారు. ఇప్పుడు ఎలాగో నేను నీకు దగ్గర అయిపోయాను కదా, మరి నీకు అత్తయ్య కూడా నీతో పాటు ఉండంటే అనిపించాలి కదా అని వరుణ్ చెప్పగానే నక్షత్ర నవ్వుతూ వరుణ్ చేతిలో ఉన్న చైన్ని అలాగే జుంకాలు తీసుకుంటుంది. యుఎస్కి వచ్చే ముందు వీటిని కూడా తీసుకున్నారా అని నక్షత్ర నవ్వుతూ అంటుంటే వరుణ్ నక్షత్ర చేతిని పట్టుకుని దగ్గరికి లాక్కుంటాడు. వరుణ్ నక్షత్ర చెవిలో, నువ్వు ఎప్పుడైతే అత్తయ్య నగలని తాకట్టు పెట్టావో ఆ నెక్స్ట్ మినిట్ ఈ నగలు నా చేతికొచ్చాయని చెప్పగానే నక్షత్ర ఒక్కసారిగా షాక్లోకి వెళ్ళిపోతుంది. ఆ క్షణం నీకు అత్తయ్య అంటే ఎంత ఇష్టమో నీ కన్నీళ్ళ రూపంలో అర్థమైంది. ఆ టైంలో నీ పైన ఫీలింగ్స్ ఏంటో నాకు అర్థం కాలేదు, కానీ ఈ జ్యువెలరీ నీకు దూరం అవ్వకూడదని వెంటనే నేను ఈ జ్యువెలరీ తీసుకున్నాను అని వరుణ్ చెప్పగానే నక్షత్ర చాలా ఎమోషనల్గా వరుణ్ని హగ్ చేసుకుంటుంది. మీరు నన్ను మీ ప్యాలెస్కి తీసుకుని వెళ్ళిన తర్వాత ప్రేమించలేదు వరుణ్. నన్ను ప్రియా ఇంట్లో చూసిన తర్వాతే నన్ను ప్రేమించడం మొదలుపెట్టారు. ఆ విషయం మీకే అర్థం కాలేదు అని నక్షత్ర అంటుంటే నాకు కూడా తర్వాత అర్థమైంది అని వరుణ్ చిన్నగా నవ్వుతూ, ఇంకా నీకు నాకు పెళ్ళైతే అయిపోయింది, ఇంకా నెక్స్ట్ మన హనీమూన్ అని అనగానే నక్షత్ర ఉలిక్కిపడి వరుణ్ వైపు చూస్తుంది. వరుణ్ వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా నక్షత్ర పెదవులని అందుకుంటాడు. మరోపక్క ఈసారి వరుణ్ చేయి డైరెక్ట్గా నక్షత్ర నడుముపై పడేసరికి నక్షత్ర మనసులో చిన్నపాటి అలజడి కలుగుతుంది. వరుణ్ పెట్టే ముద్దుకి తన నడుముపై వరుణ్ చేతివేళ్ళు అటు ఇటు మూవ్ అవుతుంటే నక్షత్ర కళ్ళు నెమ్మదిగా మూతలు పడతాయి. మరి వరుణ్ నక్షత్ర లవ్లీ మూమెంట్స్ కావాలనుకుంటే 1 month తర్వాత సీజన్ 2 పెడతాను. ఒక 5 episodes అలా. నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా పెద్ద స్టోరీ ఇచ్చాను కదా. థ్యాంక్ యూ వెరీ మచ్.